అల్హమ్దులిల్లా వస్సలాతు వసలాము అలా రసూలిల్లా అమ్మబాద్. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఇప్పుడు మనం ఫర్జ్ నమాజుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మూల స్తంభాల్లో నమాజ్ రెండవది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ వ ఇఖామిస్ సలాహ్. రవాహుల్ బుఖారి వ ముస్లిం. ఇస్లాం 5 పునాదులపై నిర్మించబడింది. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం, నమాజు నెలకొల్పటం. నమాజు స్థాపనపైనే ధర్మం ఆధారపడి ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఇన్న బైన రజులి వ బైన షిర్కి వల్ కుఫ్రి తర్కు సలా. రవాహు ముస్లిం. విశ్వాసిని షిర్క్ మరియు కుఫ్రు నుండి వేరు చేసే హద్దు నమాజు మాత్రమే. స్థానికుడైనా ప్రయాణికుడైనా, యుద్ధ మైదానంలో ఉన్న, ఆరోగ్యంగా ఉన్న, అనారోగ్యంగా ఉన్న నమాజు పాటించటం విధి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా ఆదేశించాడు: హాఫిదు అలస్ సలవాత్. సూర బఖరా ఆయత్ 238. అంటే నమాజులను కాపాడుకోండి. ఇంకా విశ్వాసుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు: వల్లదీన హుం అలా సలవాతిహిం యుహాఫిదూన్. సూర ముమినూన్ ఆయత్ నంబర్ 90. వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. అలాగే నమాజ్ చేసేటప్పుడు ఖిబ్లా దిశ ఉండాలి. ముస్లిముల కోసం ఖిబ్లా కాబతుల్లా, అది ఇబ్రాహీం అలైహిస్సలాం నిర్మించారు. నమాజు చదివే వ్యక్తి కాబతుల్లాను దగ్గర నుండి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా కాబాకు అభిముఖంగా తిరిగి నమాజ్ చేయాలి. దూర ప్రాంతాలలో ఉంటే మక్కా వైపు ముఖం చేస్తే సరిపోతుంది. తిర్మిజీలో హదీస్ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు: మా బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి కిబ్లా. ఖిబ్లా తూర్పు మరియు పడమర మధ్య ఉంది. ఇక అనారోగ్యం లేదా ఇతర ఇబ్బందుల వల్ల కాబా వైపు ముఖం చెయ్యలేని స్థితిలో వాజిబ్ అనే ఆదేశం సాకిత్ అవుతుంది, అంటే తొలగిపోతుంది. ముఖ్యమైన మూడో విషయం ఏమిటంటే నమాజుల గురించి, నమాజులను వాటి నిర్ణీత సమయాలలోనే పాటించాలి. నిర్ణీత సమయానికి ముందు చేసిన నమాజు సమయం అయిపోయిన తర్వాత చేసిన అది చెల్లదు. అల్లాహ్ సెలవిచ్చాడు: ఇన్న స్సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌఊతా. సూర నిసా ఆయత్ 103. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. కావున నిర్ణీత సమయంలోనే నమాజ్ చేయటం వాజిబ్, విధి అన్నమాట. ప్రతి నమాజుకి ఒక ప్రారంభ సమయం, చివరి సమయం ఉంది. ప్రారంభ సమయంలో నమాజ్ చేయటం అఫ్జల్ అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. నిద్ర మరుపు వలన సమయంలో చెయ్యలేకపోయినప్పుడు గుర్తు వచ్చిన వెంటనే చేసుకోవాలి. అప్పుడు నమాజ్ ఖజా అవుతుంది. ఇక ఫర్జ్ నమాజు వేళల గురించి తెలుసుకుందాం. ఫజర్ నమాజ్ సమయం ఉషోదయం నుండి సూర్యోదయం వరకు. దుహర్ నమాజ్ సమయం జవాల్ నుండి, అంటే ప్రతి వస్తువు నీడ దాని ఎత్తుకు సమానంగా పడే వరకు. జవాల్ అంటే సూర్యుడు నడినెత్తి నుండి వాలటాన్ని జవాల్ అంటారు. అసర్ దుహర్ నమాజు సమయం ముగిసిన తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు, ఇది అసర్ నమాజ్ సమయం. మగరిబ్ నమాజ్ సమయం సూర్యాస్తమయం నుండి పశ్చిమ దిగ్మండలంపై అరుణకాంతి అదృశ్యమయ్యే వరకు. ఇక ఇషా నమాజ్ సమయం మగరిబ్ వేళ ముగిసిన తర్వాత నుండి అర్ధరాత్రి వరకు. ముఖ్యమైన కారణం ఇంకా ఇతర ఇబ్బందుల వల్ల ఉషోదయం వరకు కూడా అనుమతి ఉంది.
ఇక జమాఅత్ సామూహిక నమాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పురుషుల కొరకు 5 పూటల ఫర్జ్ నమాజులు జమాఅత్తో చేయాలని అల్లాహ్ ఆదేశించాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, సలాతుల్ జమాఅతి అఫ్జలు మిన్ సలాతిల్ ఫర్ది బి 27 దర్జా, రవాహుల్ బుఖారీ వ ముస్లిం. సామూహికంగా జమాఅత్తో చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కంటే 27 రెట్లు శ్రేష్టమైనది. అలాగే జుమా నమాజ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఖైరు యౌమిన్ తలఅత్ అలైహి షమ్సు యౌముల్ జుమ్ఆ, రవాహు ముస్లిం. సూర్యుడు ఉదయించే దినాలన్నింటికంటే ఉత్తమమైన శ్రేష్టమైన రోజు అది జుమా రోజు. ప్రతి ముస్లిం పురుషుడు ముకల్లఫ్ స్థానికుడు ఆరోగ్యవంతుడిపై జుమా నమాజ్ విధి. ముకల్లఫ్ అంటే ప్రాజ్ఞ వయసు గలవాడు, అంటే చిన్నపిల్లవాడు కాకుండా, అలాగే పిచ్చివాడు కూడా కాకుండా, మతిస్థిమితం లేనివాడు కాకుండా ఉండే వ్యక్తి అని అర్థం. జుమా నమాజు శుక్రవారం రోజు జుహర్ నమాజ్ సమయంలో చేయబడుతుంది. ఖుతుబా అంటే ప్రసంగం తర్వాత అవి 2 రకాతులు. జుమా ఆదాబులు నియమాలు. జుమా రోజు గుసుల్ స్నానం చేయాలి, గోళ్ళు కత్తిరించాలి, ఎంట్రుకలు సవరించుకోవాలి, సువాసన పూసుకోవాలి, తొందరగా మస్జిద్కు బయలుదేరాలి, శ్రద్ధగా ఖుతుబా వినాలి. అంటే జుమా ఖుతుబా జరిగేటప్పుడు మాట్లాడకుండా, ఒకవేళ ఎవరైనా మాట్లాడినా మాట్లాడవద్దు అని కూడా చెప్పకుండా శ్రద్ధగా ఖుతుబా వినాలి. ఇక చివరిలో జుమా నమాజు గురించి, జుమా నమాజు పొందలేకపోతే 4 రకాతులు జుహర్ నమాజ్ చేసుకోవాలి. అలాగే 1 రకాత్ కంటే తక్కువ పొందిన వ్యక్తి ఆలస్యంగా వచ్చాడు, 1 రకాత్ కంటే తక్కువ పొందాడు, అటువంటి వ్యక్తి కూడా జుహర్ నమాజ్ చేసుకోవాలి. అభిమాన సోదరులారా, ఇవి కొన్ని విషయాలు ఫర్జ్ నమాజుల గురించి, జమాఅత్ నమాజ్ గురించి, జుమా నమాజ్ గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇస్లాం ధర్మ అవగాహన పెంపొందించుకునే శక్తిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ నమాజు పాటించే వారిలో చేర్పించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.